నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇటీవల తరచూ జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. గోవధని నిర్మూలించాలి, అలాగే అక్రమ పశు రవాణాను కూడా నిరోధించాలన్నటువంటి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలంటూ చాలామంది, ముఖ్యంగా బజరంగ దళ్ కావచ్చు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాత బస్తీలో గోవధ ఆగడం లేదంటూ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవల మనం చూసినటువంటి సంఘటన కూడా కనబడతా ఉన్నది. సో ముఖ్యంగా ఎంఐఎం సంబంధించినటువంటి నాయకులు ఏదైతే ఉందో వాళ్ళ గుండాగిరిని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పేసి వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శశిధర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. ఏంటిది ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం 2-3 ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టడం, గోవధని నిర్మూలించాలి, ఈ అక్రమ రవాణాని అడ్డుకోవాలని చెప్పేసి ప్రతిసారి డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా అమలవుతున్నటువంటి పరిస్థితి కనబడట్లేదు. సో ఏంటిది ప్రధానంగా ఏంటి కారణం? ఇదంతా కూడా నివారించాలని మీరంటే ఇంకా ఎక్కువనే ఇదంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఏం చెప్పదలుచు? రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంస్థల కార్యకర్తలు తమ ప్రాణాలకు తెగించి గో రక్షణకు చేస్తూ ఉన్నారు. చూస్తున్నాం, ఇవాళ పోలీసులు పట్టుకున్నటువంటి ఒక్క వెహికల్ మనకు కనబడదు. రాత్రింబగళ్ళు రోడ్లపైన నిలబడి గో అక్రమ రవాణాను అడ్డుకుంటున్నటువంటి వేలాది మంది కార్యకర్తలు అనేక కష్టాలు ఓడ్చి వాళ్ళ గోరక్షణ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద దాడులు జరిగినాయి, వాళ్ళ మీద కత్తులతోటి పొడిచిండ్రు, వాళ్ళ మీద ఫైరింగ్ అయింది ఇదే తెలంగాణ రాష్ట్రం లోపట. గో అక్రమ చేస్తున్నటువంటి వెహికల్స్ గో రక్షకుల మీదకి ఎక్కించి చంపిన్రు ఇదే రాష్ట్రం లోపట. ఒక పక్కన గో హంతకులు ఆ రకమైనటువంటి దాడులు చేస్తున్న చట్టము, పోలీసులు, ప్రభుత్వము తిరిగి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న వేలాది మంది గోరక్షకులు గోవును కాపాడేటువంటి ఒక మహా యజ్ఞం లోపట ఉన్నారు. ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది గోరక్షకులకు చివరికి గత సంవత్సరము 100కు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వాళ్ళను కూడా వదలకుండా బైండ్ ఓవర్లు చేసిండ్రు. అయినా ఈ పోరాటం ఆగదు. మా అస్తిత్వము, హిందూ యొక్క విశ్వాసాలకు సంబంధించినటువంటి విషయం ఇది. ప్రభుత్వాలు చేతులు ముడుచుకొని కూర్చుంటే ప్రజలు ఎజెండాను తమ చేతిలోకి తీసుకునేటువంటి ప్రమాదం ఉంది. అందుకే వాళ్ళు హెచ్చరిస్తున్నాం, హిందూ సమాజం చైతన్యవంతంగా ఉంది, మీ రాజకీయాలన్నీ అర్థమైనాయి, మీరు రజాకార్ ఎజెండాకు దాసోహం అన్నటువంటి విషయం కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. గో రక్షణ చట్టాలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు విఫలమైతే ప్రజలు ఆ యొక్క ఎజెండాను అందుకొని గోరక్షణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మెహదీపట్నంలో జరిగినటువంటి సంఘటనని, అంటే ముఖ్యంగా అక్కడ గోవులు తరలిస్తున్నటువంటి లారీని హిందువులు, అంటే హిందూ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అడ్డుకోవడం జరిగింది. సో దాంట్లో గోవులు లేనప్పటికీ సైతం కూడా అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ని చితకబాదడం ఏంటి అంటూ అటు ఎంఐఎం సంబంధించిన వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నటువంటి తీరు కనబడుతుంది. దీనికి ఏం సంబంధం చెప్తారు? నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇవాళ ఇన్ని చెక్ పోస్టులు దాటుకొని నగరం నడిబొడ్డుకు 100 వెహికల్స్ ఎట్లు వచ్చినాయి? ఇది ఎవరి వైఫల్యం? ఇవాళ మీ కెమెరా తీసుకుపోయి పాతపట్టణం ఎక్కడో గల్లీలలో కాదు, ప్రధానమైనటువంటి రోడ్ల మీద చూసినా వేల సంఖ్యలో గోవులు ఎట్లా కట్టేసి ఉన్నాయి వధించడానికి. ఇది ఎవరి వైఫల్యము? ఇది ప్రభుత్వ వైఫల్యము, పోలీస్ శాఖ వైఫల్యము. అనేక రకాలుగా గోవును స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మొన్న చూసినాం, పెట్రోల్ ట్యాంకర్లో కూడా గోవులను పెట్టి తీసుకొస్తున్నారు, కంటైనర్లను కూడా వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి కూరగాయల బండ్లను కూడా అక్రమ రవాణాకు వాడుకుంటున్నారు. కాబట్టి మా కార్యకర్తలకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ రోజున వాటిని చెక్ చేశారు. అట్లా కొన్ని 100 వెహికల్స్ దొరికినాయి కదా. ఇవాళ అటుపక్క నుంచి ఎంఐఎం గుండాలు, ప్రజాప్రతినిధులు వచ్చేసి ఒక పక్కన పోలీస్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఎంఐఎం గుండాలు గోరక్షకుల మీద దాడి చేశారు కదా. ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అయ్యుండి చట్టాలకు అపహాస్యం చేస్తూ ఏ రకంగా ర్యాలీ నిర్వహించిండు? మరి దీనికి ఎవరు అనుమతి ఇచ్చిండ్రు? అంటే వాళ్ళ మీరు సవాల్ ఇస్తున్నారు. హిందువుల విశ్వాసాలను గాయపరుస్తాం, గోవును హత్య చేస్తాము, గోవును తింటామని సవాల్ ఇస్తున్నారు. వాళ్ళని ఫస్ట్ పీడీ యాక్టులు పెట్టి లోపటేయాల, గోరక్షకులను కాదు. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు ఎంఐఎం ప్రజాప్రతినిధుల పైన పీడీ యాక్ట్ పెట్టాల. వీళ్ళందరూ కూడా గో అక్రమ రవాణా వెనుక ఉన్నారు. అక్రమ వధశాలలే వీళ్ళకి దందా. అటువంటి వాళ్ళకి ఎంఐఎం పార్టీ టికెట్ ఇచ్చింది.
ఇవాళ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా గో అక్రమ రవాణా గో అక్రమ వధశాలను నడుపుతున్నటువంటి వాళ్ళే ఈ మాఫియా మీద పీడీ యాక్ట్ పెట్టాలా. సో హిందూ సంఘాలకు సంబంధించిన కార్యకర్తలు కదా, అక్కడ పోలీసులు కూడా చాలామంది రావడం జరిగింది. సో ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యే సైతం కూడా పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి తీరును చూస్తే ఏమనిపిస్తాం? దురుసుగా ఎక్కడండి, వాళ్ళకి చట్టం మీద గౌరవమే లేదు. దురుసుగా ప్రవర్తించడం ఏంది? వాడిని రాజ్యం అనుకుంటున్నాడు, వాడంతా రెచ్చిపోతూ ఉన్నాడు, వాని ఇలాకా అంటున్నాడు. పోలీసు వాళ్ళని కొడుతున్నారు, గౌరవించడం ఏంది? అయినా ఈ ప్రభుత్వాలకు సిగ్గు లేదు. ఒక 5 నిమిషాలు వదిలిపెట్టండి పోలీసు వాళ్ళకు. నేను చెప్తున్న ఈ దగుల్బాజీ ప్రభుత్వము ఈ ఓటు బ్యాంకు రాజకీయాలను, ఈ ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలను పక్కన పెడితే తెలంగాణ పవర్ ఏందో గతంలో తెలంగాణ పోలీస్ పవర్ ఏందో గతంలో అసదుద్దీన్ రుచి చూసిండు, అక్బరుద్దీన్ రుచి చూసిండు. కాబట్టి ఒక 10 నిమిషాలు వదిలిపెట్టేస్తే ఇవాళ తెలంగాణ పోలీస్ పవర్ ఏందో ఎంఐఎం నేతలకి తెలంగాణ పోలీస్ చూపెట్టడానికి రెడీ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు వాళ్ళ చేతులు కట్టేస్తున్నాయి. మేము అంటున్నాం, ఇవాళ మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఈ రాజకీయాలు ఉంటాయి పోతాయి, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. తెలంగాణ పోలీసులారా చట్టాలను అమలు చేయండి, కోర్టు తీర్పులు అమలు చేయండి, పాత పట్టణం లోపల సర్జికల్ స్ట్రైక్ చేయండి, పాత పట్టణం లోపల సర్జికల్ స్ట్రైక్ చేసి గోవులను రక్షించండి. ఇప్పటికే 1000 ఆవులు కట్టేస్తున్నాయి. మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఒక పక్కన మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఆ పాత బస్సులో వందల కొద్ది లారీలు వస్తూ ఉన్నాయి, ఎక్కడ చూసినప్పుడు కూడా గోవులను వధించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి. సో ఇటువంటి సమాచారం తెలిసినప్పుడు సరే మీరైనా కానీ అంటే నేరుగా అక్కడికి వెళ్ళేటువంటి మీ సంఘాలు కానీ వెళ్ళేటువంటి ప్రయత్నం ఏమన్నా గతంలో ఏమైనా చేయడం జరిగిందా? సో ఎటువంటి పరిణామాలు మీరు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఇప్పుడు పోలీసుల మీద విశ్వాసం లేనప్పుడు గో భక్తులు అదే పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో పోలీసులు చెప్పారు, మాకు 100కు ఫోన్ చేయండి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము పట్టుకుంటామని. 100కు ఫోన్ చేస్తే కూడా నువ్వు బైండ్ ఓవర్లు చేయబడితివి, కేసులు పెట్టబడితివి. నీ మీద నమ్మకం ఏముంది? ఈ పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రం లోపల ఉన్నాయి. పోలీసుల మీద ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది కాబట్టి గోభక్తులు రోడ్ల మీదకి వచ్చారు. మీరు కరెక్ట్గా చట్టాలను అమలు చేస్తే, మీరు ఎక్కడైతే గో అక్రమ వధశాలలను మూసివేపించి అక్రమ గో రవాణాను అడ్డుకుంటే వేలాది మంది కార్యకర్తలు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఏముందండి? ఎందుకు అవసరమేముంది? ప్రభుత్వం విఫలమవుతుంది కాబట్టి భక్తులు రోడ్ల మీదకి వస్తారు. చివరిగా ఎంఐఎం సంబంధించినటువంటి నేతలకు కానీ గోవధని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఏం చెప్పదలుచు? అరే రజాకార్లారా, అరే గోవును హత్య చేస్తామని వాగుతున్నటువంటి ఔరంగజేబు వారసులారా, ఈ రాష్ట్రం లోపల ఛత్రపతి శివాజీ వారసులు ఉండని గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా.